మనమేమో దేవుడి కోసం బయట మందిరం చుట్టూ ప్రతి మందిరం వెతుకుతున్నాము, ప్రతి మందిరానికి వెళ్తున్నాము, దేవుడు దేవుడు దేవుడి దర్శనం అంటూ. కానీ మన లోపలనే ఉన్నాడు. ఆ గుడి దాకా కూడా నిన్ను అక్కడ తీసుకువెళ్తున్నది కూడా మన లోపల దేవుడు ఉంటేనే శరీరం ఉంది. జీవుడు దేవుడు లేకపోతే ఈ శరీరము ఎందుకు పనికిరాదు. అందుకనే మన లోపల ఉన్న ఆత్మదేవుడిని దర్శించండి. మన లోపల ఆత్మను శోధించడం మానుకొని బయట వెతుకుతున్నారు. ఇది మూర్ఖత్వం కాదా అంటున్నారు బాబా గారు. మరి మన నుండి ఉత్పత్తి చేసేది, జీవి నుండి జీవి ఉత్పత్తి అయ్యేది మన లోపల జీవాత్మ ఉంటేనే కదా జరుగుతుంది. ఎండిన గింజలో ఉన్న అంకురము ఆత్మ, దానిని భూమిలో విత్తగానే ఉద్భవిస్తుంది. ఎండిన గింజలు ధాన్యాలు ఉంటాయి, విత్తనాలు. ఆ విత్తనాలు ఏం చేస్తాం? వానలు పడగానే భూమి దున్ని విత్తనాలన్నీ వేసుకుంటూ పోతాం. అప్పుడు పైనుండి ఆకాశం నుండి వర్షం కురియగానే ఆ గింజలు మొలకెత్తుతాయి. ఆ గింజలో మరి ఏముంది? ఎట్లా మొలకెత్తింది? మరి మనకు అర్థమవుతుందా? విత్తనాలు వేస్తున్నాము, మొక్కలు అవుతున్నాయి, వరిని పండిస్తున్నాము, జొన్నలు అన్నీ. కానీ అందులో ఏముంటే అది మొలకెత్తుతుంది? బీజం. ఎండిన గింజలో కూడా బీజం ఉంది. అందుకని అది భూమిలో వేయగానే, నీరు తగిన వర్షం పడగానే అది మొలకెత్తుతుంది. అలాగే ఒక స్త్రీ ఒక పురుషుడి నుండి జీవ ఉత్పత్తి జరుగుతుంది. జీవి నుండి జీవి ఉత్పత్తి, సృష్టి ఉత్పత్తి జరుగుతుంది అంటున్నారు బాబాగారు. అందుకనే బాబాగారు చెప్తున్నారు ఏమంటే, ఆత్మను తెలుసుకొని ప్రేమను పంచండి. మీ ఆత్మను మీరు ధ్యానం ద్వారా తెలుసుకొని ఇతరులకు ప్రేమను పంచండి. భూతదయ చూపండి. ఇతర ప్రాణుల పైన కొద్దిగా భూతదయ చూపండి. క్షమాగుణాన్ని పెంచుకోండి. క్షమ ధరిత్రి, భూమికున్నంత ఓకే కావాలి మనకు. క్షమ గుణం, భూమికి క్షమా గుణం ఉంది. ఏమి అనలే పాపం, అది ఎన్ని చేసినా. అటువంటి భూమికున్న క్షమా గుణాన్ని మనము అలవర్చుకోవాలి. ఇతరులను ద్వేషించకండి. క్షమా గుణాన్ని కలిగి ఉంటే ఇతరులను ద్వేషించము, మనకు ద్వేషం అనేది రాదు. అందుకనే స్వార్థాన్ని విడనాడండి. మీ మటుకు మీరే చూసుకోకండి.